హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో తెల్ల శనగలతో కూర అయితే ఎలా చేయాలైతే చేసి చూపిపోతున్నానండి. దీన్ని చోలే మసాలా అని పిలుస్తారు. ఈజీగా కుక్కర్లో చేసి చూపిస్తానండి. దీని కాంబినేషన్ పూరి, చపాతీ, బటర్ నాన్ అండ్ రైస్ లోకి చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక హాఫ్ కప్ అయితే తెల్ల శనగలను తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని అయితే మీకు చూపిస్తున్నానండి. ఖచ్చితంగా 6 hours అన్న నానాలి తెల్ల శనగలు అనేవి. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుందండి. డైజెషన్ కూడా చాలా మంచిది. శనగలను అయితే నానబెట్టేసుకుంటే బ్రేక్ చేస్తే అలా అయితే బ్రేక్ అవ్వాలండి. అలా అయితే నానాలి శనగలు అనేవి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు శనగలను అనేది పక్కన పెట్టేసుకొని దీంట్లో మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. దానికోసం అయితే చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. దాంట్లో ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఒక హాఫ్ కప్ మెజర్మెంట్కి నేను చెప్తున్నానండి. ఇప్పుడు మసాలా అనేది ఎక్కువ తీసుకోవాలనుకున్నట్టయితే డబల్ వేసుకోండి. 1 ఇంచ్ అల్లం అనేది పైన పొట్టు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 9 వెల్లుల్లి వేసుకున్నానండి పొట్టుతో పాటే. ఒక 6-7 అయితే జీడిపప్పులు వేసుకున్నానండి. ఇక్కడ జీడిపప్పు అనేది మీ ఇష్టం అండి. కావాలనుకుంటే జీడిపప్పు ప్లేస్ లో పల్లీలు కూడా వేసుకోవచ్చు ఒక గుప్పెడు. బట్ జీడిపప్పు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక గుప్పెడేమో ఎండు కొబ్బరి వేసుకున్నానండి. ఎండు కొబ్బరి లేని వాళ్ళు పచ్చి కొబ్బరి కూడా వేసుకుని మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, ముందే వాటర్ వేయకండి. ఫస్ట్ ఒక బ్లెండ్ ఇచ్చేసి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అనేది అస్సలు పలుకు ఉండకూడదండి. బాగా మెత్తగా అయితే మెదుపుకోవాలి. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నానండి. మనం చేసే ప్రాసెస్ కుక్కర్ కాబట్టి కుక్కర్లోనే పెట్టుకోండి. కుక్కర్లోనే చేసుకుంటేనే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ అయితే నేను ఇక్కడ దాల్చిన చెక్క వేసుకున్నాను. ఇక్కడ దినుసులు అనేవి చూసుకోండి. మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఇలానే ఉంటాయి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కొంచెం ఘాట్ వచ్చి కర్రీ అనేది ఎక్కువ తినలేమండి. ఇలా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాల్చిన చెక్కలు వేగుతున్నప్పుడు దాంట్లో 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఒక 4 ఏమో లవంగాలు వేసుకున్నానండి. ఒక 5 ఏమో యాలక్కాయలు వేసుకున్నాను. 5 ఎందుకు అనుకుంటారేమో, 5 వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ అనేది. ఇప్పుడు ఈ దినుసులు అనేవి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయలు అనేవి ఇలా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని వాళ్ళు ఇలా కట్టర్లో కూడా వేసుకోవచ్చు అండి. కట్టర్ లేని వాళ్ళు కచ్చా పచ్చగా మిక్సీ అయినా వేసుకోవచ్చు. మరి పేస్ట్ కాకుండా కొంచెం పలుగ్గా వేసుకోండి మిక్సీ అనేది. ఇప్పుడు ఉల్లిపాయ అనేది లైట్ గా కొంచెం బంగారు రంగు వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వేగుతున్నప్పుడు దాంట్లో గుప్పడి కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ అనేది కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయింది కదా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి గ్రీన్ కలర్, ఆ గ్రీన్ కలర్ పేస్ట్ అయితే వేయాలి. ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది ఇలా బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పదార్థం వేసుకోవాలి. అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. వేసేసి ఇప్పుడు మనం అన్ని పచ్చివే వేసాం కాబట్టి ఈ పేస్ట్ లో ఈ పచ్చి స్మెల్ పోయే వరకు అయితే, పైకి ఆయిల్ తేలే వరకు అయితే మనం ఇది ఫ్రై చేసుకోవాలండి. పేస్ట్ అనేది మనకు అర్థమవుతుందండి. కొంచెం అలా వేగుతున్నప్పుడు ఇలా గంట తిప్పుతుంటే ఇప్పుడు అతుక్కుపోతుంది కదా, అలా అతుక్కోకుండా గంటతో పాటు ఈజీగా రౌండ్ గా వచ్చేస్తుందండి. అలా రౌండ్ గా వచ్చేలాగా అయితే మనం వేపుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి కొంచెం వేగొచ్చేసింది. ఇంకొక 2 minutes అండి. చూడండి మనకి ఇప్పుడు తిప్పుతుంటే పైకి లైట్ గా ఆయిల్ తేలి గంటతో పాటు తిరిగి వచ్చేస్తుంది. అలా వేగితేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఖచ్చితంగా అలా వేపుకోండి. అందుకే మీకు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కొంచెం మనం స్టీల్ పాత్రలోనే చేస్తాం కాబట్టి కుక్కర్ గిన్నెలో కొంచెం దగ్గర ఉంటే ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మొత్తం మనం ఫైన్ పేస్ట్లే చేసాం కాబట్టి కర్రీకి. ఇప్పుడు చూడండి పైకి ఆయిల్ తేలింది కదా. ఆయిల్ తేలిన తర్వాత 3 టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా అయితే ఫైన్ పేస్ట్ చేసుకున్నానండి. ఖచ్చితంగా ఇలా ఫైన్ పేస్ట్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది ఈ కర్రీకి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి మనం ఈ స్టార్టింగ్ నుంచి ఈ రెసిపీ అనేది. ఇలా మిక్స్ చేసేసారు కదండి. ఇప్పుడు ఈ టమాటా అనేది బాగా మగ్గిపోవాలి పచ్చి స్మెల్ పోయే వరకు అయితే. ఇలా మగ్గుతున్నప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నాను. ముందే అల్లంతో పాటు ఒక 3 పచ్చిమిర్చి అన్న 2 అయినా యాడ్ చేసే ఉంటాం కదండి. సో ఘాటు కొంచెం ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోండి కారం అనేది. కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని, ఈ పౌడర్స్ కూడా కొంచెం పచ్చి స్మెల్ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే మగ్గించుకోవాలి కొంచెం అలా మిక్స్ చేసేసి. ఇక్కడే మనం కారం వేయటం వల్ల మంచి కలర్ వస్తుందండి కర్రీకి. ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టేజ్ లోనే వేసుకోండి కారం అనేది. ఇప్పుడు అలా మిక్స్ చేసేసాం కదండి. ఇప్పుడు ఇది కొంచెం అది ఉడుకుతున్నప్పుడు దాంట్లో మీ టేస్ట్ తగ్గట్టు ఇక్కడే సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయిందండి. మీకు వీలైతే కల్లుప్పు యాడ్ చేయడానికి ట్రై చేయండి, కర్రీస్ కి మంచి టేస్ట్ ఇస్తుంది. ఒకసారి అలా మిక్స్ చేసేసి పైకి కొంచెం ఆయిల్ తేలే వరకు అయితే మగ్గించుకోవాలండి. అలా మగ్గితేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి పైకి ఆయిల్ తేలింది కదా. చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కొంచెం ఇక్కడ కారం యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు చూడండి మనకి తిప్పుతుంటే కొంచెం అడుగంటినట్టు అవుతుంది కదా. సో మనం స్టీల్ పాత్రలో చేస్తాం కాబట్టి కుక్కర్లోనే కొంచెం ఇలా అడుగంటుతుందండి. సో చూసుకొని నిదానంగా కలుపుకోండి. ఖచ్చితంగా ఇలా సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకునే చేసుకోవాలండి, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసి చూడండి మనకి పేస్ట్ అనేది ఇలా గంటతో తిప్పుతుంటే మనకి గంటతో పాటు ఇలా తిరిగి రావాలి. అలా వేగితేనే మనకి ఇక్కడ ఈ గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. పచ్చి స్మెల్ ఉంటే అస్సలు బాగుండదు కర్రీ అనేది. సో ఇప్పుడు లాస్ట్ లో
ఒక కప్ అయితే ఇక్కడ నేను శనగలు అయితే వేసుకున్నాను. చిన్న కప్ అయితే ఒక కప్పు, పెద్ద కప్ అయితే ఒక హాఫ్ కప్ తీసుకోండి. మీకు ఇక్కడ మెజర్మెంట్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి అలా మగ్గించుకోండి. ఆ గ్రేవీలో కూడా ఈ శనగలు అనేవి కొంచెం అలా మగ్గాలి. ఇప్పుడు చూడండి, ఒక 2 minutes మగ్గించిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు దాంట్లో మనం వాటర్ తాగుతాం కదండి, గ్లాస్ అనేది, దాంతో ఒక 2 glasses అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఈ చోలే మసాలా అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి, థిక్గా ఉంటే బాగుంటుంది. కాబట్టి వాటర్ అనేది చూసుకొని వేసుకోండి. 2 glasses అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసి ఇక్కడ ఇంక ఉప్పు కారాలు చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ అన్న రావనివ్వండి. అప్పుడే మనకి చోలే అనేది బాగా ఉడుకుతుంది. సో విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి అయితే చూపిస్తానండి అసలు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో తెలుసా అండి. ఇక్కడ మూత తీసేస్తేనే మనకి ఇల్లంతా ఒక మంచి స్మెల్ వచ్చింది తెలుసా అండి. మనకి ఇంకా కర్రీ అనేది రెడీ అవ్వలేదు, అయినా మంచి స్మెల్ వచ్చింది ఇల్లంతా. అంత పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా చేసుకుంటే చోలే మసాలా అనేది. ఇక్కడ చూడండి పైకి కూడా ఆయిల్ తేలిపోయింది కదా చూడండి. ఇప్పుడైతే మళ్ళీ ఫ్లేమ్ని అయితే ఆన్ చేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ కాకుండా ఖచ్చితంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ప్రెస్ చేసి చూస్తే చోలే అనేది ఉడికిపోయింది, శనగలు అనేవి అలా అయితే ఉడకాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడికినట్టు అర్థం. మీరు కనుక శనగలు ఉడకలేదు అనుకోండి, మళ్ళీ కొంచెం మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అన్న రానివ్వండి. ఇలా ఉడికితేనే మనకి టేస్ట్ అండి కర్రీ అనేది అలా బాయిల్ అవుతున్నప్పుడే దాంట్లో చిన్న స్పూన్తో 1 స్పూన్ అంత అయితే ఇక్కడ కస్తూరి మేతి అనేది వేసుకోండి. కస్తూరి మేతి ఎవరికైనా రెసిపీ కావాలనుకున్నట్టయితే నాకు కింద కామెంట్ బాక్స్లో అడగండి, చేసి చూపిస్తాను. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ఇలా అయితే క్రష్ చేసుకొని వేసుకోవాలండి. ఇది కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, మీరు తీసుకునే క్వాంటిటీకి దగ్గర చూసుకొని వేసుకోండి. హాఫ్ కప్ అయితే ఇలా చిన్న స్పూన్తో 1 స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మంచి అరోమా ఉంటుందండి కస్తూరి మేతి అనేది, ఎవరు స్కిప్ చేయొద్దు. చిన్న స్పూన్తో 1 స్పూన్ ఏమో గరం మసాలా వేసుకున్నానండి. కర్రీ అనేది బాగా ఘాటుగా కావాలనుకున్న వాళ్ళైతే ఇంకొక 1 స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసి కర్రీ అనేది కొంచెం బబుల్స్ వచ్చేసి పైకి కొంచెం ఆయిల్ తేలే వరకు అయితే మళ్ళీ ఇలా అయితే ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ కర్రీ అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే కొంచెం ఆరేటప్పటికి మనకి చిక్కబడుతుంది. లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి, మీకు నచ్చినట్టయితే లాస్ట్లో 1 స్పూన్ బటర్ కూడా యాడ్ చేయొచ్చండి. ఇక్కడ యాడ్ చేసేసి ఒక్కసారి అలా మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ చోలే భటూరా అయితే రెడీ అయిపోయింది. దీన్ని చోలే మసాలా అని కూడా పిలుస్తారండి. ఇది పూరికి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి కనుక కర్రీ చేసి పెడితే మళ్ళీ ఇదే చేయమని అడుగుతారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నైట్ డిన్నర్ కన్నా లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కన్నా పూరీలో కన్నా చపాతీలో కన్నా ఈ కర్రీ అనేది చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత మంచి కర్రీ రెసిపీ ఇది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.